లైవ్ షోకి తిరిగి స్వాగతం. చంద్రబాబులో అభద్రతా భావం పెరిగిందన్న చిరంజీవి వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 55% మంది మాత్రం అవునంటున్నారు, మిగతా 45% మంది కాదంటున్నారు. ఇక అతిథుల పరిచయం శ్రీ సిహెచ్ఎం కృష్ణారావు గారు, సీనియర్ జర్నలిస్ట్, దక్షిణ క్రానికల్ బ్యూరో చీఫ్, ప్రముఖ విశ్లేషకులు. శ్రీమతి ఎన్ లక్ష్మీ పార్వతి గారు, ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలు. అలాగే ఇటీవలి కాలంలో మళ్ళీ తాజాగా బాలకృష్ణ చిరంజీవి వివాదంలో ఆమె కూడా రంగప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. డాక్టర్ మల్లు రవి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ, మాజీ విప్. అలాగే ఇక శ్రీ వర్ల రామయ్య గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి. ముందుగా బాలకృష్ణ చిరంజీవి వ్యాఖ్యలు మళ్లీ ఘాటెక్కిస్తున్నాయి, రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. మధ్యలో మరి లక్ష్మీపార్వతి గారు సరికొత్త ఆరోపణలు చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కి అవకాశాలు రాకుండా కూడా చేస్తున్నారనేటువంటి ఆరోపణ, సరికొత్తగా ఆరోపణ చేస్తున్నారు. ఈ విషయాల మీద చర్చలోకి వెళదాం ముందుగా. ఆ తర్వాత కిరణ్ వర్సెస్ దామోదర్ రాజనరసింహల మధ్య కూడా వివాదం ముదురుతోంది. ఆ అంశంలోకి వెళ్ళడానికి ముందుగా అసలు మళ్ళీ లక్ష్మీపార్వతి గారు ఎందుకు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది, ఎందుకు బాలకృష్ణకి వ్యతిరేకంగాను వీళ్ళందరికీ వ్యతిరేకంగాను మాట్లాడుతున్నారు, జూనియర్ ఎన్టీఆర్కి నిజంగానే అవకాశాలు రాకుండా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా, వీటి మీద అసలు ఈ వివాదం మీద ముందుగా కృష్ణారావు గారు తన విశ్లేషణ ఇస్తారు. ఒకటి, ఇప్పుడు నందమూరి ఫ్యామిలీకి సంబంధించి చెప్తే బాలకృష్ణ గారు ఆ రోజు ఆయన తండ్రికి సంభవించినటువంటి ఒక పరాభవం కానీ అవమానం కానీ అది అందరికీ తెలిసింది. ఆ రోజు ఈ సైడెడ్ విత్ బావగారు అనేటువంటి చంద్రబాబు నాయుడుతో ఉన్నాడు ఆయన. ఇవాళ కొంచెం ఆ విషయాలన్నీ వదిలేసి, సరే ఇప్పుడు ఇవాళ ఏమవుతుందంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద, అంటే ఇది ఒక విమర్శ కాదు, ఆయన ఒక రాజకీయంగా ఆయన చేసే వ్యవహారాలు ఎలా ఉంటాయంటే ఎప్పటికీ ఎవరు వస్తూ ఉంటారో ఎవరు పోతూ ఉంటారో వాళ్ళని కొంచెం ప్రోత్సహిస్తూ ఉంటాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారి స్టైల్ వ్యవహారం ఎలా ఉంటుందంటే ఆయన కీలక స్థానంలో ఉన్నాడు, ఆయన లేకుండా ఈ తెలుగుదేశం పార్టీ లేదు. అది కూడా మనం చాలా స్పష్టంగా చెప్పుకోవాలి. బాలకృష్ణలో జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ గారు వీళ్ళందరికన్నా కూడా చంద్రబాబు నాయుడు ఇది మోర్ డెమోక్రటిక్, మోర్ ఒక విధమైనటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తూ ఉంటాడు తప్ప, నాట్ దట్ వీళ్ళేదో వచ్చి వీళ్ళకి బాగా అవగాహన ఉంది రాజకీయ పరంగా వీళ్ళేదో చేసేస్తారు అనకన్నా ఆయన ఎత్తులు గిత్తులు వేయడం, వ్యూహాలు పనడం ఇలాంటి వాటిలో చంద్రబాబు నాయుడు గారు అందివేసించి అంటే మరీ పచ్చిగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ ఎన్టీ రామారావు గారిని ఇచ్చేసినా కూడా ఎన్టీ రామారావు గారి ఫ్యామిలీ మెంబర్స్ ఆయనతో ఉన్నారు అని అంటేనే దాన్ని అర్థం చేసుకుని ఆయన ఎంత తెలియనివాడు, ఎంత గొప్పవాడు అనేది. సరే, ఇక్కడ ఏమవుతుందంటే మన ఆయన జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల కాలం అభద్రతా భావం పెరిగిందని కూడా చిరంజీవి గారు, అది నేను ఐ డోంట్ యాక్సెప్ట్ ఇట్, ఐ నెవర్ యాక్సెప్ట్ దట్ పర్టికులర్. ఎందుకంటే చంద్రబాబు నాయుడులో ఇప్పుడు అభద్రతా భావం పెరగాల్సింది లేదు, ఈ పార్టీని వచ్చి వేరే వాళ్ళు ఎవరో పెద్ద తీసేసుకుంటారన్న ఇది లేదు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు బాలకృష్ణ గారు మొన్నటిదాకా జూనియర్ ఎన్టీఆర్ పేరు వినిపించింది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ అది తెలుగుదేశం అయినా కాంగ్రెస్ పార్టీ అయినా ఎవరికి నలుగురు జనాలు వస్తూ ఉంటే వాళ్ళ వెనకాల జనాలు పోతారు. ఇవాళ మీది నడుస్తుందంటే మీరు, నాది నడుస్తుంటే నాది, ఎవరిది నడుస్తుంటే వాళ్ళ వెనకాల పోవడానికి నాయకులు జనాలు అలవాటు పడినారు. ఈ పరిస్థితులు ఏమైందంటే జూనియర్ ఎన్టీఆర్ 4 సినిమాలు బాగా హిట్ అయ్యాయి, యమదంగలు అలాంటివి అయ్యి చాలా ఇది బాగుంటే ఆయన మంచి డైలాగ్ డెలివరీ బ్రహ్మాండంగా ఉంటుంది. అది అనుకునేప్పటికీ అటు వెళ్ళేప్పటికీ ఈయన మామ బాగున్నావా, మామయ్య గారు బాగున్నారా, మేనల్లుడు బాగున్నారని ఇవన్నీ ఈయన వాడుకునే వరకు బ్రహ్మాండంగా నడిచింది. సరే, పెళ్లి అయిన తర్వాత ఎవరో మరి ఇటువైపు కూడా చాలా మంది సలహాదారులు ఉంటారు జూనియర్ ఎన్టీఆర్కి, లేదురా బాబు నిన్నేదో ఇచ్చేయడానికి ఆయన అలా చేస్తున్నాడు ఇలా చేస్తున్నాడు అని. సో మొత్తానికి కొంత దూరం అయితే పెరిగింది. ఈ దూరం పెరగడంతో ఇప్పుడు బాలకృష్ణ గారు రంగప్రవేశం చేశారు. బాలకృష్ణ గారు అంటే మరీ స్వయంగా వియ్యంకుడు, వీళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మాయి భార్యాభర్తలు, అదంతా ఈ సంబంధం అయితే ఉంది. బాలకృష్ణ గారికి ఉన్నటువంటి డిసడ్వాంటేజ్ అది ఏమిటంటే ఆయన జూనియర్ ఎన్టీఆర్ లాగా స్పీచ్లు కూడా ఇవ్వలేడు, ఆయనకు అంత అవగాహన లేదు. అదేదో ఈ మధ్యనే మనం అయితే పత్రికలో వార్త రాశాం, ఆయన ప్రతి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రిపోర్టర్లందరినీ ఎన్టీఆర్ భవన్లో ఏమిటి అదే నియోజకవర్గాలు ఏమిటి సమస్యలు ఏమిటి ఇలా ఇంకా తెలుసుకునే అధ్యయనం ఈ వ్యవహారంలో ఉన్నాడు. ఆయన శ్రీరామరాజ్యం హిట్ అయినా రేపు వచ్చి అధినాయకుడు హిట్ అవుతుందో అవదో వేరే విషయం. ఈయన సినిమాల కన్నా కూడా బాలకృష్ణ గారిది ఏంటంటే ఆహార్యం వ్యవహారం అది చూస్తే ఈయన రకరకాలుగా ఈయన కూడా కొంత మార్చాడు. ఉదాహరణ చెప్పాలంటే పక్కనున్న లక్ష్మీపార్వతి గారు ఇంటికి వెళ్ళి అమ్మా అని ఏదో పిలిచాడని, ఈవిడ రా బిడ్డాడు అని ఈవిడన్నారని ఇవన్నీ మన పత్రికలో చూసాం. మళ్ళీ ఇవాళ వీళ్ళిద్దరూ కూడా ఏదో మాట్లాడుకుంటున్నారు. ఈవిడ బాలకృష్ణ నమ్మలేకపోతారు. ఎందుకంటే ముందు నీ తండ్రికి జరిగినటువంటి దాన్ని బాబు నిలది అట్లా ఇట్లా అనేది ఈ వాదన. బాలకృష్ణ అని చెప్పినట్టు ఆహార్యం అది ఇది చూస్తే జూనియర్ ఎన్టీఆర్ లాగా ప్రవాహం లేదు,
ఊరికే ఏదో ఆయన తడువుకుంటూ మాట్లాడతాడు, ఏది స్పష్టంగా 4 ముక్కలు మాట్లాడలేడు, ఏదో తడువుకుంటూ అంటూ మధ్యలో పాజించుకుంటూ అది మరి మళ్ళీ నేను సినిమా డైలాగ్ బాగానే చెప్పినట్టుగా సింహ డైలాగు సింహ సినిమా అని ఆయన తీశాడు. అందులో ఉంది, నువ్వు ఒకవైపు చూడు, రెండో వైపు చూడకు, మాడిపోతావు, మసైపోతావు అని ఆ డైలాగ్ చెప్తే చప్పట్లు కొట్టడం. అదేదో చిరంజీవికి అప్లై చేశాడు ఆయన, నాకు రెండో వైపు చూడకు ఏదో చేసేస్తారని. ఈ రెండో వైపు చూడడం, మూడో వైపు చూడడం ఇవన్నీ ఊరికేదో పిల్లాట్లకి. ఇప్పుడు ఆయన మాట వైజాగ్లో చిన్న మాట అన్నాడు చిరంజీవి, ఏంటంటే ఇలా బాలకృష్ణ మీ మీద ఏదో అన్నాడంటే ఏదో పిల్లాడిగా మాట్లాడాడు అని. దానికి నమ్మో ఇక్కడ ఆల్రెడీ రియాక్ట్ అయ్యాడు ఎన్టీఆర్. మన క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర విలేకరులు అడిగినప్పుడు, లేదు ఆయన చాలా రాజకీయాలు నేర్చుకున్నాడు, ఢిల్లీలో పెద్ద పెద్ద శాసించి తాజాగా లక్ష్మీభారతి గారు జూనియర్ ఎన్టీఆర్ కి అవకాశం రాకుండా చేస్తున్నారన్న దాంట్లో వాస్తవం ఉండే అవకాశం ఉంది. నేను ఇందాక మొదట స్టార్టింగ్ లోనే చెప్పింది ఏమిటంటే, ఈయన ఎవరిది బాగుంటే ఆయన పార్టీకి వినియోగించుకోవడం, అందులో ఆయన సిద్ధహస్తుడు. ఉదాహరణకి ఏంటంటే స్టూడియో ఎన్నో కాంట్రవర్సీ ఉంది, నారాయణ శ్రీనివాసరావు గారు అది పెళ్లి వ్యవహారం అయిన తర్వాత ముందంతా వీళ్ళ అబ్బాయి అంతా చూశాడు, లోకేష్, అభిష్టానం, ఇంకో ఆయన చెయ్యవు, అది వాళ్ళని తప్పించి మళ్ళీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు వాళ్ళు అసలు నారాయణ శ్రీనివాస్ గారు వాళ్ళు వెనక్కి తీసుకుని వాళ్ళు ఏదో నడిపిస్తున్నట్టున్నారు. సమ్ కాంట్రవర్సీ ఏదో నడుస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే, అక్కడ లోకల్ చిత్తూరు జిల్లాలో పార్టీ నాయకులు కానీ అది కానీ మీరు గుర్తునే ఉంటుంది, ఒక రెజల్యూషన్ కూడా పాస్ చేశారు. రామయ్య గారికి కూడా ఐడియా ఉంటుంది, ఎందుకంటే ఆయన అక్కడ ఎంపీగా పోటీ చేశారు తిరుపతి నుంచి. వీళ్ళు లోకేష్ ఇచ్చేయాలి, అలా ఇచ్చేయాలి అనేది. లోకేష్ ఎవరు? బాలకృష్ణకి అల్లుడే కాబట్టి ఆయనకి పెద్ద అభ్యంతరం ఉండదు, ఎవరి వ్యవహారం వాళ్ళదన్నట్టుగా. సో ఇదేదో డెవలప్ అవుతుంది అనే అనుమానంతో జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ మధ్య కొంచెం ఆయన ఒకటి, ఇది చంద్రబాబు నాయుడు ఆయన వదిలేశాడా లేదా చంద్రబాబు నాయుడిని జూనియర్ ఎన్టీఆర్ వదిలేశాడా అనేది మరి నాకు తర్వాత వాళ్ళిద్దరు ఏం చెప్తారు విందాం. మల్లురావు గారు మీరేమంటారు? నిజంగానే చంద్రబాబులో అభద్రతా భావం పెరుగుతుందా? మీ పార్టీలో విలీనమైన చిరంజీవి గారు అంటున్నారు. చంద్రబాబు గారికి అభద్రతా భావం ఏమో కానీ వాళ్ళ పార్టీని బలోపేతం చేసుకోవడానికి కావలసినటువంటి కార్యక్రమాలన్నీ ఒక 2 సంవత్సరాల ముందు నుంచే మొదలుపెట్టే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆయన రైతు పోరుబాటులో తిరుగుతూ దాని మీద కూడా సరైన స్పందన రాని పరిస్థితి ఉన్న సందర్భంలో సినిమా యాక్టర్గా, తర్వాత ఎన్టీఆర్ కుమారుడిగా బాలకృష్ణను ప్రజల్లో తిప్పినట్టయితే అక్కడ ప్రజల్లో ఉన్నటువంటి స్తబ్దత, ముఖ్యంగా టీడీపీ పార్టీలో ఉన్నట్టు కేడర్లో ఉన్నటువంటి స్తబ్దత తగ్గిపోతుంది. దాన్ని వాళ్ళ పార్టీకి రాజకీయంగా ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నారని అందరికీ అర్థమవుతుంది. అంతకంటే దీని మీద ఎక్కువగా చదవాల్సిన పని లేదు, చదివినా దాంట్లో కనపడేది కూడా ఏం కనపడలేదు. రైట్, మీరు చెప్పండి, ఏమిటి అసలు మీ వాదన? జూనియర్ ఎన్టీఆర్తో సహా చాలా విషయాలు నేను మాట్లాడారు, ఎందుకు మీకు అంత కోపం వచ్చింది? వాళ్ళెవరో చిరంజీవి బాలకృష్ణ మాట్లాడుకుంటే మధ్యలో మీరెందుకు ఎంటర్ అవ్వాలా? అంటే మీరు జగన్కి మద్దతు ఇస్తున్నారు కాబట్టి ఇట్లా చేస్తున్నారని అనుకోవచ్చా? నేను ఇంతవరకు ఆ విషయం ఎప్పుడు ఏం మాట్లాడలేదు. నేను ఎప్పుడైతే చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీని మళ్ళీ తీసుకెళ్ళాలి మేము ముందుకు నేను చెప్పి ఆయన అక్కడ వ్యాఖ్య చేశారు విశాఖపట్నంలోనే. అప్పుడు నేను బాధపడ్డాను. చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీని తీసుకెళ్ళటానికి మళ్ళీ నందమూరి కుటుంబాన్ని ఒక బానిసల్లాగా మార్చి ఈ విధంగా ఆయన గౌరవాన్ని దిగజార్చే విధానంలో బాలయ్య వ్యాఖ్య నాకెంతో బాధించింది. నేను గతంలో కూడా చెప్పాను ఆయనకి, మీ అంతటా మీరు ఇండివిజువల్గా పార్టీని చేతుల్లో తీసుకున్నప్పుడు తప్పకుండా మా అందరి సపోర్ట్ ఉంటుంది. అలా కాకుండా ఎవరైతే ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచి ఆయన పదవి నుంచి దించి ఆయన మరణానికి కూడా కారకులయ్యారో ఆ వ్యక్తి చేతిలో ఉండి తెలుగుదేశం పార్టీ సంవత్సరం అధోగతిలోకి వెళ్ళిపోతూనే ఉంది. ఆనాడు 94లో 58% ఓటు సాధించుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు 30% పడిపోయింది. అంటే అట్లా దిగజార్చి ఎన్టీఆర్ మరి పార్టీ ఆశయాలను కూడా దిగజార్చినటువంటి ఆ వ్యక్తి చేతిలో పార్టీ ఎట్లాంటి అవమానాల పాలవుతుంది. అటువంటి వ్యక్తినే మళ్ళీ మీరు నిలబెట్టడానికి ప్రయత్నం చేయటం అనేది ఇది తప్పనిసరిగా మీ నాన్నగారిని అవమానం చేసినట్టు అవుతుందని చెప్పి నేను మాట్లాడటం జరిగింది. మాట్లాడాల్సిన సందర్భం కనుక నేను మాట్లాడాను, అంతే తప్ప నేను జగన్ని అక్కడ సమర్థించలేదు, మరొకరిని నేను సమర్థించలేదు. మరి జూనియర్ ఎన్టీఆర్ వివాదాన్ని ఎందుకు రేకెత్తిస్తున్నారు మీరు? కావాలని కాదు, అతని ఎత్తుగడలు ఎలా ఉంటాయో, ఎవరిని ఆయన ఎట్లా వాడుకుంటున్నారో, ఎవరిని ఎట్లా క్రింద పడేస్తున్నారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంతకుముందు మొన్న ఎలక్షన్స్లోనేమో జూనియర్ ఎన్టీఆర్ను వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మని బ్రతిమలాడి చెల్లెమ్మ అని పిలిచి మరి ఆ అబ్బాయిని తీసుకొచ్చి నా తెలుగుదేశం మొత్తం కూడా బ్రహ్మరథం పెట్టి భారీ కాన్వాయ్ పెట్టి ఇంత గొప్పగా చేసి ఎలక్షన్లో తిప్పారు.
తిప్పిన తర్వాత జరిగింది ఏంటి, మళ్ళీ లోకేష్ను తీసుకొచ్చి మహానాడులోనేమో ఆయన ఫోటోలన్నీ పెట్టేసి ఎక్కడ చూసినా లోకేష్ ఫోటోలు, మహామేధావి ప్రపంచ మేధావి అని ఆయన పరిచయం చేస్తూ చివరికి వీళ్ళందరినీ ఎన్టీఆర్ కొడుకుల్ని వాడుకుంటున్నావు, ఎన్టీఆర్ మనవల్ని వాడుకుంటున్నావు, ఆఖరి పుట్టి బిడ్డ ఉయ్యాల్లో ఉంటే ఆ బిడ్డను కూడా తెచ్చి వాడుతావు నువ్వు. కేవలం నీ చుట్టూ తిరుగుతున్నటువంటి ఈ స్వార్థ రాజకీయాలకి ఎన్టీఆర్ కుటుంబాన్ని ఎంతగా బలి చేస్తున్నావు నువ్వు అని చెప్పడానికి నేను నిన్న ఈ ఉదాహరణగా ఇవన్నీ కూడా చెప్పాను. జూనియర్ ఎన్టీఆర్కి అవకాశాలు రానివ్వటం లేదు అని చంద్రబాబు మీద ఆరోపణ చేశారు. మీ దగ్గర ఏం ఆధారం ఉంది? తప్పు చాలా ఉంటాయి ఆరోపణలు. ఎందుకంటే ఇట్లాంటివన్నీ ఒక నిర్మాత వచ్చి చెప్తే బాగుంటుంది, బయటకు వచ్చి పేర్లు ఎందుకు మళ్ళా ఎందుకు కేసులు ఈ గొడవలన్నీ ఉంటాయండి. నాకు ఒక నిర్మాతే చెప్పారు, చంద్రబాబు ఫోన్ చేసి జూనియర్ ఎన్టీఆర్ని తీసుకోబాకండి అని చెప్పి ఆయన పిక్చర్కి మీరు ఫైనాన్స్ చేయొద్దని చెప్తున్నారని. ఎందుకంటే ఇట్లాంటిది మామూలే, చంద్రబాబు నైజమే, అది గతంలో కూడా అలాగే జరిగింది. మేము ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ గారు చనిపోయిన తర్వాత నేను జరిగిన ఒక ఎవరు చంద్రబాబు కక్ష కట్టింది, కక్ష కట్టకపోతే ఎంతమందిని ఎట్లా సమూలంగా నాశనం చేస్తాడండి ఆయన. ఆయన స్వభావమే కక్ష స్వభావం అది. అందువల్ల చంద్రబాబు నైజం అనేది ఈ రోజు నేను అనుకోవటం ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి తెలుసు. అలాగే అభద్రతా భావం పూర్తిగా పెరిగింది, 60%గా 90% రావాలి, ఇప్పుడు వస్తుంది మీకు అయ్యేసరికి వస్తుంది. పెరిగిందనడానికి గతంలో ఏమి చేసినా కూడా చంద్రబాబు తను మాట్లాడేవాడు కాదు, పార్టీ వాళ్ళతో తిట్టించేవాడు. నన్ను తిట్టించినా కూడా పార్టీ వాళ్ళతో తిట్టించాడు తప్ప ఏ ఒక్కరోజు అతను నోరు తెరిచి నన్ను విమర్శించలే. అతను తిట్టాలనుకున్న వ్యక్తులందరినీ కూడా వేరే వ్యక్తుల చేతి తిట్టించేవాడు. ఈ రోజు అతను బయట పడిపోయి ప్రతి సభలో కూడా నా పేరెత్తి తిడుతూ ఉన్నాడు. ఇంతకంటే అభద్రతా భావం ఏమనుకోవాలి. అలాగే రోడ్డు మీద పడి వైఎస్ రాజశేఖర రెడ్డిని పిచ్చి పదాలతో, అది అనకూడదు, ఒక నాయకుడికి 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలించిన వాడు అటువంటి పదాలు ఉపయోగిస్తాడండి. అంటే ఎంత అభద్రత అతనిలో పెరిగిపోతుందంటానికి ఇవన్నీ తార్కాణాలు. రైట్. వర్లరామయ్య గారు చాలా క్రిటికల్ గా మాట్లాడారు, లక్ష్మీపార్వతి గారు వాటన్నిటికీ మీరు సమాధానం చెప్పండి. నమస్కారం శ్రీనివాస్ గారు, అక్కడ నమస్కారం అండి. నమస్కారం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి సహచరునిగా ఉన్నారు, కొంతకాలం ఆమె భార్యగా ఉన్నారు. కానీ అటువంటి మహోన్నతుడి భార్యగా ఆమె మాట్లాడే తీరు సరిగా లేదని మాత్రం నేను బాధపడుతున్నానండి. నిన్న కూడా చూశాను నేను. ఒక పక్క ఎన్టీ రామారావు గారికి నేను భార్యనని చెబుతున్నారు, బాలయ్య బాబు గారికి నేను తల్లి లాంటిదని చెబుతున్నా, తల్లి అని చెబుతున్నారు. ఒక తల్లి తన కుమారుడు గురించి నిన్న ఎన్ని శాపనార్థాలు పెట్టారండి శ్రీమతి లక్ష్మీపార్వతి గారు. ఎన్ని శాపనార్థాలు కొడుకు గురించి ఒక తల్లి, ఒక మాతృమూర్తి అటువంటి శాపనార్థాలు పెడతారండి. ఒకవేళ కొడుకు తన కన్న కొడుకు లేకుంటే తన ఎవరైతే తన భర్త ఉన్నారో భర్తకి మొదటి సంతానం, మొదటి భార్యకు పుట్టిన పిల్లలు తప్పు చేసినా కూడా కడుపులో పెట్టుకోవాల్సిన తల్లి ఆ రకంగా బయటపడి నానా శాపనార్థాలు. నిన్న చాలా బాధపడ్డాను నేను. మంచి రచయిత, మంచి విజ్ఞానం ఉన్న వ్యక్తి అలా మాట్లాడుతూ ఉంటే ఎన్ని అబద్ధాలు, పొద్దున్న లేచి ఎన్ని అబద్ధాలు ఉన్నాను. ఇప్పుడు ఆమె మాట్లాడినవన్నీ కూడా అబద్ధాలండి. నేను జనరల్గా నేను కామెంట్ చేయను ఆమె గురించి, కానీ చేయవలసిన పరిస్థితులు వచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్ గారికి మీరు కాల్ షీట్లు ఆయన సినిమాకి తీసుకోవద్దు, ఆయన హీరోగా పెట్టొద్దని చంద్రబాబు గారు ఫోన్ చేసి చెబుతారండి ఎవరికైనా? కొమ్మినేని గారు మీకు తెలుసు, ఆయనతో ఎంతో కాలం సాన్నిధ్యం ఉంది. చంద్రబాబు గారు ఫోన్ చేసి చెబుతారా? అది చెబుతారండి. తర్వాత బాలయ్య బాబు గారు మాటలు ఎంత వక్రీకరించారండి, చంద్రబాబు గారు మాటలు ఎంత వక్రీకరిస్తున్నారండి. వైఎస్ఆర్ గారి విగ్రహాలు పడగొట్టమని చెప్పారు ఆయన ఏం మాట్లాడారు అంటే, ఇంత తెలుగులో ఇంత ప్రావీణ్యం ఉన్న లక్ష్మీపార్వతి గారు చంద్రబాబు గారి మాటలను అర్థం చేసుకోలేకపోయారు. ఆయన ఏమన్నారు, చట్టాన్ని వ్యతిరేకిస్తూ జీవో 55ని ఎవరు పాటించడం లేదు, ఇష్టం వచ్చినట్టుగా రోడ్డు మీద ఒక వీధిలో 4-5 విగ్రహాలు పెడుతున్నారు, ఒక లారీలో 56 విగ్రహాలు తీసి దించుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇదేమి పద్ధతి? చట్టబద్ధంగా పెట్టుకోవాలి. మేము అధికారంలోకి వస్తే ట్రాఫిక్ అడ్డంగా ఉన్నాయి, ప్రజలకి ఇబ్బందులు పెడుతున్న విగ్రహాల్ని, చట్టానికి వ్యతిరేకంగా స్థాపించబడిన విగ్రహాల్ని తప్పిస్తా ఉన్నారు. వాట్ ఈస్ ద రాంగ్ ఇన్ ఇట్? ఏమంటారు సార్ అందులో తప్పు? కొమ్మినేని గారు అక్కడ కృష్ణావారి పెద్దలు ఉన్నారు, ఆయన ఏమన్నారు, చట్టాన్ని మేము అమలు చేస్తాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం చట్టం అమలు చేయటం లేదు, జీవో 55ని వాళ్ళు టేకప్ చేయటం లేదు, దాన్ని ఏమాత్రం అమలు చేయకుండా ఎన్ని విగ్రహాలు పెడుతున్నారండి.
ఇది పద్ధత రైట్ విగ్రహాలు సరే మీరు చెప్పండి సార్. రవి గారు కామెంట్స్ చెబుతున్నా. తర్వాత బాలయ్య బాబు గారు ఉండండి సార్, చెప్పండి కంప్లీట్ చేయండి. నన్ను అన్ని సమాధానం చెప్పడం మళ్ళీ అడిపోతున్నారు. చెప్పండి చంద్రబాబు గారు మీరు అడిగారు అభద్రతా భావం అంటున్నారు. చాలా ఎంత భయంకరమైన వ్యాఖ్యలు. చెప్పండి చెప్పండి అదే నేను కూడా అదే అడగదలిచాను. చెప్పండి చెప్పండి ఏమండి నేను కొమ్మినేని గారు చెప్పండి. అభద్రతా భావం చంద్రబాబు గారికి ఉంటుందండి? అభద్రతా భావం ఉండాల్సిన అవసరం ఏంటండి? ఏమి ఇబ్బందులు ఉన్నాయి దానికి? అధికారంలోకి రాలేదు, ఎంత తేడా అండి? 1% తేడా, 1% తేడా ఓట్లతోటి కొన్ని కారణాల వల్ల మేము ఓడిపోయాము. మరలా మేము మాకు అంతా అనుకూలంగా ఉంది, రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది. సుస్థిర పరిపాలన కావాలంటే చంద్రబాబు గారు కావాలి, సుస్థిర పరిపాలన కావాలంటే తెలుగుదేశం పార్టీ కావాలి, రాష్ట్రంలో శాంతి భద్రతలు సజావుగా ఉండాలి.